అంకల్, మీరెప్పుడూ అంటుంటారు మా టైంలో బాల్యం వేరు అని. నిజంగా అంత స్పెషల్ ఏముండేది? అది ఒక్క మాటలో చెప్పలేవు నాన్నా. మాకు ఉన్నవి మీకు లేవు, మీకున్నవి మాకు లేవు. మా బాల్యమంటే టైం టేబుల్ కాదు, జ్ఞాపకాల పెట్టె. వేసవి సెలవులు వచ్చాయంటే బ్యాగ్ అవసరం లేదు. అమ్మ చేతిలో చిన్న సంచి, నాన్న సైకిలు, నేరుగా అమ్మవాళ్ళిల్లు. అమ్మమ్మ వంట వాసన, తాతయ్య ఒడిలో కూర్చొని కథలు, రాత్రైతే నక్షత్రాలు చూపించటం, ఇవన్నీ మా బాల్యంలోని నిజమైన సంపద. మాకైతే అమ్మమ్మని ఎక్కువగా వీడియో కాల్లోనే చూస్తాం అంకుల్. తాతయ్యతో కూర్చొని కథలు వినే టైం ఉండదు. స్కూలు, ట్యూషను, ఆన్లైన్ క్లాసులతో టైం అంతా అయిపోతుంది. మా లైఫ్ చాలా ఫాస్ట్గా నడుస్తుంది. మా లైఫ్ స్లోగా ఉండేది, కాని బలంగా ఉండేది. స్కూలైపోయాక బట్టలు మార్చుకోకుండా గల్లీలోకి పరిగెత్తటం, కబడ్డీ, దాగుడుమూతలు, 3 ఇటుకలతో క్రికెట్ ఆడ్డం, ఓడిపోయినా ఏడుపులేదు, రేపు మళ్ళీ ఆడతాం అనే ధైర్యం ఉండేది. మాకైతే గేమ్స్ అన్నీ స్క్రీన్ పైనే. ఒక లెవెల్ ఓడిపోతే ఆసక్తి పోతుంది. బయట ఆడే అలవాటు చాలా తక్కువగా మారింది. పండుగలు మా టైంలో సెల్ఫీల కోసం కాదు నాన్నా. ఊరంతా ఒక కుటుంబంలా కలిసి ఉండేది. అరిటి ఆకుల మీద భోజనం, పెద్దల ఆశీర్వాదం, చుట్టాల నవ్వులు, అదే పండుగ అసలర్థం. ఇప్పుడు పండుగ అంటే ఫోటోలు, రీల్స్, స్టేటస్లకే పరిమితమైపోయింది. అది నిజమే అంకల్. కానీ మాకు టెక్నాలజీ ఉంది, అవకాశాలున్నాయి. కానీ మాకు బంధాలున్నాయి, ఓర్పుంది, చిన్న విషయాల్లో ఆనందముంది. మీ లైఫ్ ఫాస్ట్ కానీ కొంచెం స్ట్రెస్ఫుల్. మా లైఫ్ స్లో కానీ హ్యాపీగా ఉండేది. అంటే మేం తప్పు చేస్తున్నామా? కాదు నాన్నా, మీకు ఉన్న అవకాశాలు మాకు లేవు, మాకు ఉన్న విలువలు మీకు తగ్గుతున్నాయి. నిజంగా బెస్ట్ లైఫ్ అంటే 90s విలువలు మరియు ప్రస్తుత తరం టెక్నాలజీ రెండూ కలిసినప్పుడు. అంటే మీ బాల్యం జ్ఞాపకం, మా భవిష్యత్తు. అవునన్నా, రెండూ గౌరవించాలి. అప్పుడే జీవితం నిజంగా అర్థమవుతుంది.